మనకి బాగా ఇష్టమైన స్నాక్ ఐటమ్ పకోడీ. పకోడీ ఎన్ని రకాల పకోడీ ఉంటుంది. ఉల్లిపాయ వేస్తే ఉల్లి పకోడీ, పచ్చిమిర్చి వేస్తే మిర్చి పకోడీ, మిర్చి బజ్జీ అంటారు, మరొకటి అంటారు. ఇట్లా వంకాయని మిర్చి మనం పకోడీలో వంకాయని పెట్టి చేస్తే అది వంకాయ బజ్జీ అవుతుంది. ఇవి కాకుండా పకోడీను వంకాయను కలిపి ఫ్రై చేస్తే కూడా ఒక మంచి స్నాక్ ఐటమ్ అవుతుంది. ఇప్పుడు నేను గుడివాడలోని పూడివారి వీధిలో ఉన్నాను. మనకి జ్యోతి ఈరోజు అటువంటి అద్భుతమైన వంకాయ పకోడీ ఫ్రై ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తారట. అమ్మ, దీనికి ఏ పదార్థాలు పడతారు, ఎలా చేస్తారు? వంకాయ పకోడీ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థములు: డీప్ ఫ్రై చేసిన వంకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసి తయారు చేసిన పకోడీ, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, కారం, సాల్టు, పసుపు, తిరగమాత దినుసులు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాయలు, గసగసాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, కరివేపాకు. చేయండి అమ్మా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. పెట్టి 2 టీ స్పూన్లు ఆయిల్ వేస్తాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ప్లీజ్. కరివేపాకు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి గసగసాలు చెక్క లవంగాయలు కలిపిన పేస్ట్ అండి ఇది. ఇది కూడా కొంచెం 2 స్పూన్లు వేసుకోవాలి. ఓకే, దీని తర్వాత వంకాయ ముక్కలు వేయాలి. ఇది ఎలా డీప్ ఫ్రై చేశారు? ముక్కలు కోసి ఆయిల్ వేడి చేశాక దాంట్లో వేసి తీసాము. అందులో ఉప్పు కారం ఏం వేయలేదండి. మామూలుగా వంకాయ కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం అన్ని ఇందులోనే ఉన్నాయి సెపరేట్ గా. ఇప్పుడు వేస్తామండి కొంచెం లైట్ గా వేస్తారు. ఓకే ఓకే, రైట్. వంకాయ డీప్ ఫ్రై అండి. చక్కగా కటింగ్ లో మంచి ఇది ఉంది, నైపుణ్యం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పకోడీ. పకోడీ ఎలా తయారు చేశారమ్మా? ఉల్లిపాయ పచ్చిమిర్చి శనగపిండి వేసి కొంచెం నీళ్లు పోసి డీప్ ఫ్రై చేసామండి. ఉప్పు వేసారు, లైట్ గా. కారం పొడి వేయలేదు, పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం వేయలేదు, అవసరం లేదు. ఓకే, రైట్ అమ్మా, రైట్. నెక్స్ట్ అమ్మా కొంచెం సాల్ట్. అంటే ఆల్రెడీ పకోడీలో సాల్ట్ వేశారు, అయినా మళ్ళీ వంకాయ ముక్కలు అందులో సాల్ట్ వేయలేదు. వంకాయ ముక్కలు మామూలుగానే డీప్ ఫ్రై చేశారు, ఉప్పు వేయలేదు. వేయండి అమ్మా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, ఉప్పు పసుపు అయిపోయింది. నెక్స్ట్ కారం వేసుకోవాలండి. కొంచెం కారం వేయాలండి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ అమ్మా ఇప్పుడు మసాలా వేయాలి. ఏముందో ఇది చూస్తే ధనియాల పొడి లాగా ఉంది. ధనియాలు, లవంగాయలు, చెక్క, వెల్లుల్లిపాయలు కలిపిన మసాలా. ఇంట్రెస్టింగ్, 2 మసాలాలు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయమ్మా. వేయండి. ఇది పొడి మసాలా అండి, ఇందాక వేసుకున్నది ముద్దగా వేసుకున్నాం కదా. ఓకే, తడి మసాలా. అంటే దీన్ని ఇప్పుడు మీరు మామూలుగా స్నాక్ ఐటమ్గా తినొచ్చా, ఏదైనా రోటీతో పాటు తినొచ్చు అంటారా? సాంబార్ అలా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా, కర్రీ లాగా కూడా పనికొస్తుంది. మామూలుగా స్నాక్ ఐటమ్గా కూడా తినొచ్చు కావాలంటే, పెద్ద విశేషం ఏం కాదు. మామూలుగా బ్రెడ్ పీసెస్ టోస్ట్ చేసుకుని కూడా కావాలంటే ఇది మధ్యలో పెట్టుకుని తినొచ్చు, అట్లాగానే తినొచ్చు. ఎందుకంటే చాలా మల్టీ ఫ్యాసెటెడ్గా ఉంది, అనేక రకాలుగా వాడదగ్గగానే ఉంది చూస్తూ ఉంటే. ఇంకేం మిగిలిందమ్మా?
ఇంకా కొత్తిమీర. కొత్తిమీర వేస్తే అయిపోతుంది. పొయ్యి కట్టేసి కొత్తిమీర వేస్తారా, కొత్తిమీర వేసి పొయ్యి కడతారా? పొయ్యి కట్టేసి కొత్తిమీర వేయండి అమ్మ. పొయ్యి కట్టేసేయండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తే కథ సమాప్తం. కొత్తిమీర వేస్తున్నాం. ఓకే, బాగా సెలెక్టివ్గా వేస్తున్నారు ఇలా చూసుకుని. సో నైస్. వంకాయ పకోడీ ఫ్రై రెడీ అయ్యిందండి. ఇప్పుడు చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఓకే. వంకాయ పకోడీ ఫ్రై రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఆహా,